సంక్రాంతి పండుగ సందర్భంగా 29వ డివిజన్ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల ఆటల పోటీలో పాల్గొని చక్కటి ప్రతిభ కనపరిచిన వారందరికీ, ప్రత్యేకించి మహిళలు ముగ్గుల రంగుల వలలు వేసిన వారికి ఈ రోజు 29వ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీనగర్ దర్గా మెయిన్ రోడ్లో నిర్వహించిన బహుమతుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కోటంరెడ్డి గిరిధరెడ్డి విచ్చేసి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు సంషుద్దీన్, గూడూరు శ్రీధర్ నాయుడు, 29వ డివిజన్ క్లో కస్టర్ ఇన్ఛార్జ్ శ్రీమతి తిప్పిరెడ్డి మమతారెడ్డి, డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య, సీనియర్ నాయకులు షేక్ జిలానీ, రూరల్ దివ్యాంగుల అధ్యక్షులు కాదర్ బాషా, రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం, తెలుగు యువత నాయకులు బోగాల నరేందర్ రెడ్డి తదితరులు యువకులు పాల్గొన్నారు. ఇరవై 29వ డివిజన్ మిత్రమండలి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆటల పోటీలు నిర్వహించాం. అయితే మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. యువకులు కావచ్చు, మహిళలు ప్రత్యేకించి ముగ్గులు పోటీలో పాల్గొన్నారు. వారికి అందరికి కూడా 29వ డివిజన్ మిత్రమండలి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాలని చెప్పి అనుకున్నాం. మనం పిలిచిన వెంటనే గౌరవనీయులు మన అందరి ప్రియతమ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అందరికీ బహుమతులు, ప్రైజ్లు వచ్చి పోవడం జరిగింది. మేము ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం శ్రీధర్ అన్న, గిరన్న నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజా శ్రేయస్సే మన ధ్యేయంగా పెట్టుకుందాం, మనం ప్రజా జీవితంలో ఉన్నామని చెప్పి ఎప్పుడు మనకు మార్గదర్శకం ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మా డివిజన్ పరిధిలో ఉదయం లేస్తే ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు చెప్పినా కానీ వాటి మీదే కేంద్రీకరిస్తూ ఈ పండుగల నాడు, సెలవు దినాలు అందరూ ఇళ్లలో ఉంటారు, వాళ్ళు కూడా ఆటలు పోటీలు పెట్టి ఉత్సాహపడతామని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఆటలు పెట్టిన వెంటనే పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఈ ఆటల పోటీలు నిర్వహించామో దీనికి స్వచ్ఛందంగా దాతలు, మేము ఎవరిని అడగలేదు, ఊరికి అనుకున్న ఫార్మాలిటీగా స్వచ్ఛందంగా దాతలు వచ్చి వాళ్ళ యొక్క విరాళాలు ఇచ్చి మా యొక్క ఆటల పోటీలు, ఈ యొక్క బహుమతుల ప్రదానోత్సవం ఇంత పెద్ద ఎత్తున జయప్రదం అయ్యేదానికి కృషి చేసిన వారికి కూడా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మన ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి పిలిచిన వెంటనే వచ్చిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్, మాజీ డైరెక్టరు, అదేవిధంగా 29వ డివిజన్ల ప్రో క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీమతి తిప్పిరెడ్డి మమతారెడ్డి గారికి, 29వ డివిజన్ అధ్యక్షుడు పిలిచిన వెంటనే వచ్చారు. లెమన్ స్పూను మాకు కూడా పెడితే బాగుంటుంది, కేవలం ముగ్గులే కాదు వాటిల్లో మేము కూడా ఉత్సాహంగా పాల్గొంటామని అడగడం జరిగింది. తప్పకుండా వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంగా పెద్ద ఎత్తున 29వ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు అన్న చెప్పినట్టు 1, 2, 3 అనేది వాళ్ళని ఏదో మనం అది ఉత్సాహపడటానికి ఇవ్వటం తప్ప ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారు. అందరికీ బహుమతులు ఇస్తాము. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మంచి కార్యక్రమాలు చేశారు. దానికి పాల్గొని విజయవంతం చేసిన 29వ డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ చేశారు, కానీ బహుమతులు 1, 2, 3, 4, 5 ఈ విధంగా చేశారు. ప్రతి ఒక్క ముగ్గు బాగుంది, నేను కూడా చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ ఉంటుంది, ఎవరు వేరే విధంగా అనుకోవద్దు, అందరికీ బహుమతులు ఉంటాయి. ఈ అవకాశం కల్పించిన 29వ డివిజన్ మిత్రమండలికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రతి సమస్యను తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క సమస్యని తీర్చేందుకు ప్రతి నాయకుడు వాడవాడలా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండాలని గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే గిరిధరెడ్డి గారు చెప్పడం, ప్రతి కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ప్రతి వాడలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో, గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలా.
కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం ప్రజలకు తీసుకునే ఆలోచనతో ప్రతి పండుగ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలతోనే ఉండి చేయండి అని చెప్పేసి మన నాయకులు ఆదేశం ఇవ్వడం, వాటిని 29వ డివిజన్ నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం చాలా శుభ సందర్భం. అయితే ఈ యొక్క కార్యక్రమం జరిగినటువంటి పండుగలు, ఆ ఆటల పోటీల్లో స్థానిక నాయకులు అందరితో ప్రజలతో కలిసి విజేతలు నామమాత్రమే. ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరికీ అర్హులే. కానీ ఏంటంటే కాంపిటీషన్ ఒకటి ఉండాలి కాబట్టి, ఈ యొక్క విజేతల కాంపిటీషన్ ఉండాలి కాబట్టి దానికి ప్రైజులు ఇవ్వటం తప్ప ప్రతి ఒక్కరు నైపుణ్యతని గుర్తించి ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఏదైతే మాకు మార్గదర్శకత్వం ఇచ్చారో దాంట్లో భాగంగానే ఈ పండగ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఆటల పోటీల ద్వారా వాళ్ళు ఉండేటటువంటి క్రీడా స్ఫూర్తిని గుర్తించాలని చెప్పి కూడా అనుకున్నాం. దాంట్లో భాగంగానే మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు చిన్న చిన్న ఆటల పోటీలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం.